హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఈరోజు ఈవినింగ్ అయితే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా. సో మరి ఈవినింగే ఎందుకు రిలీజ్ చేస్తారు, అలాగే రిజల్ట్స్ మనకి రాకముందు అయితే చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దండి. సో మరి రిజల్ట్స్ వస్తాయని తెలిసి కూడా ఎలా టెన్షన్ పడొద్దని మీరు అనుకుంటారు. సో మరి మనకి టెన్షన్ పడొద్దని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసారు. కాబట్టి మీరు టెన్షన్ పడినా పడకపోయినా ఆ లిస్ట్లో మనం నేమ్ ఉంటే అది అలానే ఉంటుంది. నేమ్ లేకపోతే మీరు టెన్షన్ పడినా అందులో నేమ్ మనకి యాడ్ అవ్వదు కదా. సో టెన్షన్ పడి మీ ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టే కన్నా కొంచెం కూల్గా ఉండండి. ఏది ఏమైనా సరే మీరు టెన్షన్ పడినా పడకపోయినా జరగబోయేది మారదు. కాబట్టి లిస్ట్లో నేమ్ ఉంటే ఉంది, లేదంటే లేదా అనుకోండి. సో మనకి ట్రిపుల్ ఐటీఏ లైఫ్ కాదు. మీరు ట్రిపుల్ ఐటీలో సీట్ రాకపోతే పాలీసెట్ ఆల్రెడీ రాసే ఉంటారు, పాలీసెట్లో జాయిన్ అవ్వండి. ట్రిపుల్ ఐటీ పాలీసెట్ ఏది చేసినా కూడా, అంటే మీరు డిప్లొమా చేసినా కూడా మీకు 6 years కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడుతుంది. ఇంటర్ జాయిన్ అయితే మీకు ఇక్కడ తల్లికి వందన అమౌంట్ పడుతుంది. అలాగే బీటెక్లో ఎలాగో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఫ్రీగా చదువుకోవడం కోసమే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలి తప్ప అంతకుమించి అక్కడ ఏమీ లేదు. అక్కడట మనకి అంతగా స్టడీ అనేది మిగతా కాలేజీలో కన్నా బాగుంటుందని కూడా చెప్పలేం కదా. కాబట్టి మీకు మనీ ప్రాబ్లం ఉంటేనే ట్రిపుల్ ఐటీ కోసం ఎదురు చూడాలి తప్ప ట్రిపుల్ ఐటీఏ లైఫ్ అన్నట్లు చూడొద్దు. అక్కడ మనకి సీట్ వస్తే వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో నేమ్ లేకపోయినా సెకండ్ పేజ్లో కొంతమందికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సీట్ రాకపోయినా ఏమీ బాధపడద్దు. మీరు ఈవినింగ్ 5కి అయితే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ న్యూస్ వచ్చింది, దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా నేను చెప్పాను. ఆ కట్ ఆఫ్ క్రాస్ చేసి ఉన్న వాళ్ళు మీకు సాయంత్రం వచ్చే లిస్ట్లో నేమ్ అయితే ఉంటుంది. అలాగే ట్రిపుల్ ఐటీ గురించి నా ఒపీనియన్ అయితే నిన్న ఒకరు కామెంట్ చేసి అడిగారు, ట్రిపుల్ ఐటీఏ బెస్టా బయట చదువుకోవడం బెస్టా అని అడిగారు. నా ఒపీనియన్ అడిగారు కాబట్టి ఈ వీడియోలో కూడా నా ఒపీనియన్ చెప్పాలని అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఇదే ఫాలో అవ్వాలనేమీ లేదు. కానీ ట్రిపుల్ ఐటీ గురించి అన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి ట్రిపుల్ ఐటీలో జాయిన్ చేయడం అయితే నాకు ఇష్టం లేక మా పాపను కూడా జాయిన్ చేయలేదండి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో 592 వచ్చాయి. సీట్ వస్తుంది కానీ నేను ట్రిపుల్ ఐటీకి అప్లై చేయలేదు కూడా, బయట ఇంటరే జాయిన్ చేశాను. మీరు అనుకోవచ్చు మీకు మనీ ప్రాబ్లం లేదు అయి ఉంటుంది, మీరు అందుకే బయట కాలేజీలో జాయిన్ చేసి ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. మాకు కూడా మనీ ప్రాబ్లం ఉందండి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ, జస్ట్ 30,000 మాత్రమే వస్తుంది. ఆ 30,000తో మనం అన్నీ చూసుకోవాలి. పాపకు ఫీజు కూడా కట్టాలి. మీకులాగా మాకు ఫీజు రియంబర్స్మెంట్స్, తల్లికి వందనం అలాంటివి ఏమీ కూడా రావు. ఎందుకంటే వచ్చే 30,000 జీతంకి పేరుకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట. సో మరి అయినా కూడా బయటే చదివించాలని నేను అనుకున్నాను. ఫీజు కూడా మేము అప్పు చేసే మేము ఫీజు అయితే పే చేస్తున్నాము. సో మరి మీరు అనుకోవచ్చు అలానే చెప్తారని. ఇది నేను చెప్తున్నది 100% కాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమండి. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ గురించి నేను అన్నీ తెలుసుకున్న తర్వాత బయట చదివించుకోవడం బెస్ట్ అని కష్టమైనా కూడా బయట కాలేజీలోనే జాయిన్ చేశాను. అలా అని అందరూ బయట జాయిన్ చేయాలని ఏమీ లేదు. సో నాకు నచ్చలేదు, నేను జాయిన్ చేయలేదు. అలా అని అక్కడ ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అదే దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను జాయిన్ చేయలేదు. కాబట్టి ఇది ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చూశాక లిస్ట్లో నేమ్ రాకపోయినా కూడా మీరు బాధపడకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఈ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ట్రిపుల్ ఐటీలో సీట్ రాకపోయినా ఎవరూ బాధపడద్దు. ఎందుకంటే మనకి ఎంతకు మించి ఏదో మంచి జరగడం కోసం రాలేదని కూడా మీరు అనుకోవచ్చు. ఏమో మీరు బయట చదవడం వల్ల లేదంటే డిప్లొమా చేయడం వల్ల మీరు ఇంకా ట్రిపుల్ ఐటీలో చదివిన వాళ్ళకన్నా మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉందన్నమాట. ట్రిపుల్ ఐటీలో యావరేజ్గా కొంచెం తక్కువగా ప్యాకేజ్లే వస్తాయన్నమాట ప్లేస్మెంట్స్లో. సో మరి దానికన్నా చూసుకుంటే బయట ఇంకా ఎక్కడైనా మీరు బాగా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే అంతకన్నా డబుల్ శాలరీస్తో మీరు ఫైనల్గా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో మరి మనకి రిజల్ట్స్ అయితే ఈరోజు ఈవినింగ్ 5 PM అయితే వస్తాయి. మరి ఈవినింగే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, మనకి మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు టైమింగ్స్ ప్రకారము, లేదంటే అతనికి కూడా ఆ టైంకి అవ్వకపోతే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఒకరు ఆ టైంకి అయితే రిలీజ్ చేస్తామని టైమింగ్స్ ఇచ్చారు. అందువల్ల మనకి ఈవినింగ్కి అయితే
ఈ రిజల్ట్స్ పోస్ట్పోన్ చేశారు. లేదంటే మార్నింగే మ్యాక్సిమం రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. కానీ గవర్నమెంట్ టైం బట్టి మనకి రిజల్ట్స్ అనేవి టైం మార్చేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.